అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం రోజు రోజుకు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. కొండలను తవ్వేస్తూ ఉన్న మైనింగ్ మాఫియాకు అధికార పార్టీ నేతల అండ ఉంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పంచదార్ల పవిత్ర కొండ తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత జిల్లా ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. అనకాపల్లి జిల్లా ప్రస్తుతం అక్రమ మైనింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలోని రాజకీయ పలుకుబడిని అడ్డంగా పెట్టుకుని మైనింగ్ మాఫియా యథేచ్ఛగా కొండలను తవ్వేస్తోందన్న ఆరోపణలున్నాయి. పంచదార్ల పవిత్ర కొండతో పాటు జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి, చోడవరం, యలమంచిలి సహా పలు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎంపీ సీఎం రమేష్ పేరు తరచూ వినిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చకు దారితీస్తోంది. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాల్సిన అధికారులు కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారని, కారణం ఎంపీ అనుచరుల ఒత్తిళ్లు, బెదిరింపులేనన్న ప్రచారం జిల్లాలో సాగుతోంది. రోజుకో అక్రమ మైనింగ్ ఘటన వెలుగులోకొస్తున్నా అసలు బాధ్యులపై మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను స్థానికులు మరో కేజీఎఫ్ తో పోలుస్తున్నారు. అనుమతులు పొందిన పరిమితులను దాటి రాజకీయ ప్రభావంతో యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పంచదారల పవిత్ర కొండ తవ్వకాల వ్యవహారం బయటపడిన తర్వాత అసలు మైనింగ్ మాఫియా బట్టబయలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎంపీ సీఎం రమేష్ తో పాటు జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పేర్లు కూడా ఆరోపణలో వినిపిస్తున్నాయి. పంచదార్ల వంటి పవిత్ర ప్రదేశం కూడా అక్రమ మైనింగ్ బారిన పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్పందించకుండా మౌనం పాటిస్తూ ఉండడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్న జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం స్పందించకపోవడం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.